హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఆర్కే వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, టుడే టాపిక్ వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్. సో రీసెంట్గా ప్రాజెక్ట్ లాంచ్ అయింది. సో మార్చిలో ఏప్రిల్లో లాంచ్ అయింది. సో కంప్లీట్గా 3 మంత్స్ 4 మంత్స్ కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్ట్ లాంచ్ అయ్యి. సో ఎవ్రీడే వచ్చేసి మీరు 6 టైమ్స్ మైనింగ్ చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ 5:30, 9:30, 1:30, దెన్ అగైన్ వచ్చేసి 5:30, మళ్ళీ 9:30 నైట్, మళ్ళీ లాస్ట్ సెషన్ వచ్చేసి నైట్ 1:30. అంటే మీకు ప్రతిసారి మైన్ చేసినప్పుడు మీకు 30 కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో 30 కాయిన్స్ అంటే స్టార్టింగ్ కాబట్టి, సో పర్ డే మీకు అప్రాక్సిమేట్లీ 180 కాయిన్స్ ఇస్తున్నారు. అంటే స్టార్టింగ్ కాబట్టి ఇస్తున్నారు. దెన్ మీరు ఇన్ కేస్ 2-3 మంత్స్ అయిపోయిన తర్వాత మీకు ఈ కాయిన్స్ రాకపోవచ్చు. ఎందుకంటే పై నెట్వర్క్ కూడా స్టార్టింగ్లో 2019-20లో పై కాయిన్ కూడా స్టార్టింగ్లో వచ్చేసి 250 కాయిన్స్, 500 కాయిన్స్, 180 కాయిన్స్. సో ఎవరైతే ఎక్కువ రెఫరల్స్ ఇచ్చి ఉంటారో వాళ్ళకు ఎక్కువ కాయిన్స్ రావడం జరిగింది. సో గైస్, మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే పై కాయిన్ ఆల్మోస్ట్ నేను కూడా మిస్ అయ్యాను. సో ఏముందిలే అనుకున్నాను. సో ఫెబ్ 2025లో పై కాయిన్ $2.8తో లిస్ట్ అయింది. అంటే అప్రాక్సిమేట్లీ 260 రూపీస్ ఈచ్ కాయిన్. సో ఈసారి మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు. సో ఎలా మీకు ఇంటర్లింక్ కాయిన్ ఎలా మీరు రిజిస్టర్ చేసుకోవాలి అనేది చెప్తాను నేను. ఎందుకంటే పై కాయిన్కి కాయిన్స్ మొత్తం మైన్ చేసుకున్న తర్వాత 9 స్టెప్స్ కేవైసీ అనేది ఉన్నది. బట్ ఇంటర్లింక్లో అది ఉండదు. ఎందుకంటే మీకు ఫస్టే ఫేస్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో దెన్ దాని తర్వాత మీరు మైన్ చేసుకోవచ్చు కాయిన్స్. రేపు పొద్దున్న మీకు కాయిన్ లిస్ట్ అయినప్పుడు మీకు వ్యాలెట్ కనెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. అంటే నేను రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీకు చెప్తాను ఏ విధంగా వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవాలి అనేది. సో వ్యాలెట్ కనెక్ట్ చేసుకుంటే చాలు, రేపొద్దున మీకు కాయిన్ లిస్ట్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా మీ ఎక్స్చేంజ్కి పంపించుకొని, ఏ ఎక్స్చేంజ్ అయితే వాళ్ళు ఇస్తారో, వాళ్ళు రివీల్ చేస్తారో ఆ ఎక్స్చేంజ్కి మీరు పంపించుకొని మీరు డాలర్స్ సేల్ చేసుకొని, మీ కాయిన్ మీరు అక్కడ సేల్ చేసుకున్న తర్వాత మీకు డాలర్స్ వస్తాయి. మీరు డాలర్స్ ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్కి పెట్టుకోవచ్చు. సో ఎవ్వరు మాత్రం మిస్ అవ్వద్దు గైస్. ఇంటర్లింక్ కాయిన్ అనేది చాలా వాల్యుబుల్ కాయిన్. ఎందుకంటే ఆల్రెడీ గూగుల్ స్టార్టప్తో కొలాబరేషన్ అయి ఉన్నారు. గూగుల్ వాళ్ళు దీంట్లో పార్ట్నర్షిప్తో ఉన్నారు. అంటే గూగుల్ వాళ్ళు ఫండింగ్ పెట్టారన్నమాట. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. సో చూడండి గైస్, ఇక్కడ చూడండి ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది చూడండి. మీరు ఇంటర్లింక్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు గెట్ స్టార్టెడ్ నౌ అని ఇట్లా వస్తుంది. ఇది మీరు స్వైప్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది చూడండి, సైన్ అప్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. దెన్ ఇక్కడ సైన్ అప్ అని ఉంది. సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కానీ ఏదైనా సరే మీ ఐడి పెట్టేసుకోండి. మీ ఇంటర్లింక్ సైన్ అప్ ఐడి అన్నమాట. మీ మొబైల్ నెంబర్ పెట్టుకోండి. సంథింగ్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా, మీరు ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చండి. మీ ఇంటర్లింక్ ఐడి అన్నమాట ఇది. ఎగ్జాంపుల్ నేను దెన్ ఇక్కడ మీరు మీ పాస్వర్డ్ పెట్టేసుకోండి. ఏదైనా సరే ఇక్కడ మీ పాస్వర్డ్ పెట్టేసుకోండి. ఇక్కడ మీ పాస్వర్డ్ అనేది పెట్టేసుకోండి. 6 డిజిట్ ఉంటుంది, పెట్టేసుకోండి. దెన్ మీరు పాస్వర్డ్ పెట్టేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు సైన్ అప్ విత్ జీమెయిల్ అని వస్తుంది. సో మీరు జీమెయిల్ ఏదో ఒక మీ జీమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సక్సెస్ అని వస్తుంది. ఓకే చేయండి. దెన్ మీరు లాగిన్ అవ్వండి. ఓకేనా, దెన్ మీరు లాగిన్ అవ్వండి. మీరు ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చారు కదా, ఆ పాస్వర్డ్తో మీరు ఇక్కడ లాగిన్. సో లాగిన్ అయిన తర్వాత మీరు ఇంటర్ఫేస్కి వచ్చారు కదా, మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మైన్ ఐటీఎల్జీ టోకెన్ అని ఉంది. ఇక్కడ మైన్ ఐటీఎల్జీ టోకెన్. సో ఇక్కడ ఉందండి మైన్ ఐటీఎల్జీ టోకెన్ అని. ఇక్కడ మీరు క్లిక్ చేయొద్దు. ఎందుకంటే ప్రొఫైల్ సింబల్ క్లిక్ చేయండి పైన. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇక్కడ ప్రొఫైల్
ఈ ప్రొఫైల్ అనే సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ నాట్ వెరిఫైడ్ ఎట్ అని ఉంది కదా, ఇక్కడ నాట్ వెరిఫైడ్ ఎట్ ఇక్కడ క్లిక్ చేసి మీ ఫేస్ వెరిఫికేషన్ చేసుకోండి. అంటే ఏ విధంగా చేసుకోవాలనేది నేను చెప్తాను మీకు ఇప్పుడు. నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు ఈ రౌండ్ సర్కిల్ అనేది మీకు అపియర్ అయింది. అంటే మీ రౌండ్ సర్కిల్ అనేది దాంట్లో మీ ఫేస్ అనేది కరెక్ట్గా ఉండాలి. అంటే ఆ సర్కిల్లోనే మీ ఫేస్ కరెక్ట్గా ఉంటే అప్పుడు మీ కేవైసీ. ఫస్ట్ మీరు ఫేస్ కరెక్ట్గా పెట్టేసేయండి. దెన్ దాని తర్వాత వచ్చేసి టర్న్ టు రైట్ అంటది. అంటే మీ తలకాయ జస్ట్ రైట్ తిప్పేసేయండి. మళ్ళీ టర్న్ టు లెఫ్ట్ అంటది. మళ్ళీ మీరు లెఫ్ట్ తిప్పండి మీ తలకాయ. మళ్ళీ లుక్అప్ అంటది. లుక్అప్ అంటే మీ మీ తల కొంచెం పైకి చూడండి. మళ్ళీ లుక్ డౌన్ అని ఉంటుంది. అంటే మీరు డౌన్ అని చూడండి. అంటే ఆ యారో మార్క్స్ నేను పెట్టాను కదా, ఆ యారో మార్క్స్ నేను ఏ విధంగా అయితే పెట్టానో మీరు సేమ్ అదే విధంగా చేసుకోండి. చూడండి, రైట్ సైడ్ అనేది కంప్లీట్ అయింది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది చూడండి. ప్లీజ్ సెంటర్ యువర్ ఫేస్. సో ఆ విధంగా మీరు చేసుకోండి. దెన్ దాని తర్వాత రెఫరల్ క్లిక్ చేయండి. కేవైసీ అయిపోయిన తర్వాత పక్కన రెఫరల్ అని ఉంది, హ్యూమన్ హ్యాష్ అని ఉంది. హ్యూమన్ హ్యాష్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ రెఫరల్ కోడ్ అని ఉంది కదా, అక్కడ ఎంటర్ రెఫరల్ కోడ్ అని ఉంది కదా, అక్కడ కోడ్ ఇచ్చేసేయండి. మీరు ముందు కేవైసీ చేసిన తర్వాత ఆ కోడ్ సబ్మిట్ చేయండి. ఆ కోడ్ సబ్మిట్ చేస్తే మీకు 1000 కాయిన్స్ బోనస్గా రావడం జరుగుతుంది. ఎంటర్ రెఫరల్ కోడ్ పక్కనే మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్లస్ 0.5 హెచ్హెచ్పి ఉంది కదా, అక్కడ మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ప్లస్ 0.5 హెచ్హెచ్పి అనేది హ్యూమన్ హ్యాష్ పవర్ అనేది మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. దెన్ మీరు బ్యాక్ వచ్చేసేయండి. మైన్ ఐటీఎల్జీ టోకెన్స్ అని ఉంది కదా, నేను ఆల్రెడీ కేవైసీ నేను చేసుకోలేదు కాబట్టి నాకు అక్కడ చూపెట్టలేదు. ఆల్రెడీ కేవైసీ అయిపోయి ఉంటే ఆ రౌండ్ సర్కిల్లో మీకు గ్రీన్ టిక్ పడుతుంది. ఆ రౌండ్ సర్కిల్లో వచ్చేసి మీకు గ్రీన్ మార్క్ టిక్ అనేది పడుతుంది. సో అది టిక్ పడితే మీ కేవైసీ కంప్లీట్ అయినట్టు. దెన్ దాని తర్వాత మీరు ఎంటర్ రెఫరల్ కోడ్ పెట్టేసుకోండి. అంటే ఈ వీడియో మీ లైవ్ కేవైసీ అయిపోయిన తర్వాత, లైవ్నెస్ చెకింగ్ అయిపోయిన తర్వాత మీరు మీ రెఫరల్ కోడ్ అనేది ఎవరిదైతే ఉంటారో, నాదనే కాదు, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్ ఎవరిదైనా సరే మీరు ఇచ్చేసేయండి. మైన్ ఐటీఎల్జీ టోకెన్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి గోల్డ్ కలర్లో, మైన్ ఐటీఎల్జీ టోకెన్. ఒక యాడ్ అనేది రావడం జరుగుతుంది. ఆ యాడ్ అనేది క్లోజ్ చేసేయండి. దెన్ అగైన్ మైన్ ఐటీఎల్జీ టోకెన్ అని ఉంది కదా బ్లూ మార్క్లో, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే మీ మైనింగ్ అనేది 20 ఐటీఎల్జీ టోకెన్స్ లేకుంటే 30 ఐటీఎల్జీ టోకెన్స్ అక్కడ రావడం జరుగుతుంది. మైన్ ఐటీఎల్జీ మీరు మైన్ చేసిన టోకెన్స్ వచ్చేసి మీకు 0 ఐటీఎల్జీ టోకెన్ అని ఉంది కదా, 0 ఐటీఎల్జీ డాలర్ సింబల్తో, అక్కడ మీరు మైన్ చేసిన టోకెన్స్ మొత్తము మీకు అక్కడ రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు టోటల్ 22,05,914 ఐడీస్ ఇప్పటి వరకు కంప్లీట్ అయినాయి. అంటే 22,05,914 ఐడీస్ కంప్లీట్ చేశారనమాట. అంటే సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ చేసుకున్నారు. చూడండి గైస్, Feb 20లో పైకాయిన్ అనేది లిస్ట్ అయింది. ఏ ఒక్క కాయిన్ నార్మల్గా వదలమాకండి. Feb 20, 2025లో పైకాయిన్ లిస్ట్ అయింది. $2.8తో లిస్ట్ అయింది. అంటే మన ఐఎన్ఆర్తో అప్రాక్సిమేట్లీ 260 రూపీస్, 260 రూపాయలు మన ఐఎన్ఆర్లో. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒక 10,000 కాయిన్స్ మీరు అప్పుడు పైకాయిన్ మైన్ చేసుకుని ఉంటే మీకు ఎంత మనీ వచ్చేదో మీరు జస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోండి.
స్టార్టింగ్ డేస్లో వచ్చేసి 2019-20లో వచ్చేసి పై కాయిన్ పర్ డే వచ్చేసి 250, 500, 750, 1000 టోకెన్స్ కూడా వచ్చేవి. అంటే ఎక్కువ రెఫరల్ ఇచ్చిన వాళ్ళకి ఇంకైతే దాదాపు నాకు తెలిసి 1000, 2000, 5000 కాయిన్స్ కానీ వచ్చేవి. సో స్టార్టింగ్ డేస్ కాబట్టి. సో ఇంటర్లింక్ కాయిన్ అనేది నార్మల్ కాయిన్ కాదు. ఎందుకంటే గూగుల్ స్టార్టప్ చేశారు దీంట్లో. గూగుల్ వాళ్ళు ఫండింగ్ చేశారనమాట. సో ఈ ప్రాజెక్ట్ చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అవ్వబోతుంది. సో మ్యాక్సిమం వచ్చేసి 100 మిలియన్ టోటల్ సప్లై అని చెప్తున్నారు. సో మీరు ఎక్స్ ట్విట్టర్లో ఫాలో అవ్వండి. నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూపు అండ్ టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా గైస్? డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ చేస్తాను అండ్ రెఫరల్ లింక్ యాడ్ చేస్తాను. మీరు జాయిన్ అవ్వండి. మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నా వాట్సాప్కి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. నేను ఎలా రిజిస్టర్ చేసుకోవాలో మీరు ఇన్ కేస్ తెలియకుంటే మీరు వీడియో కాల్ అయినా చేయండి, నాకు షేర్ చేసి మీకు ఎలా చేయాలో నేను కంప్లీట్గా చెప్తాను. సో ఇటువంటి మీకు అప్డేట్స్ కావాలంటే మీరు మా వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. మీకు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు దాంట్లో ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు అక్కడ రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.